గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు తమిళనాడులో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగారు. చెన్నైలోని మౌంట్ రోడ్లో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రజా తీర్పును గవర్నర్ అవమానపరుస్తున్నారని, వెంటనే టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ డిమాండ్ చేశారు. రాజ్యాంగం పుస్తకాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు తమిళనాడులో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ చెన్నై నుంచి లైవ్ లో అందిస్తారు. స్వప్న, ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసినటువంటి ప్రాంతంలో ఉన్నాం. మన కెమెరామెన్ శివపాల్ మరింత క్లోజ్గా వెళ్ళి ఆ దృశ్యాలను చూపిస్తున్నారు. ఎక్కడ తెలుగు టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారిని ప్రమాణ స్వీకారం చేయకుండా ఆ ప్రభుత్వాన్ని రానియకుండా గవర్నర్తో పాటు బీజేపీ కూడా కుట్రలకు పాల్పడుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా నిన్నటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా వారు టీవీకేకి మద్దతు ఇస్తూ తర్వాత టీవీకే క్యాడర్ సహాయం తీసుకుంటూ కూడా వారు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇవాళ తమిళనాడు వ్యాప్తంగా మొత్తం ధర్నాలకు పిలుపునిచ్చారు. ఇక్కడ చెన్నైలోని సెంట్రల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా వచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత ఢిల్లీ నుంచి అపాయింట్ చేసినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా రావడం జరిగింది. సో మనం చూస్తున్నాం దృశ్యాల్లో వారు రాజ్యాంగాన్ని డిస్ప్లే చేస్తూ కాంగ్రెస్ టీవీకి కూటమి రాకోకుండా ఏర్పాటు చేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతుంది. గవర్నర్ని బీజేపీ ఏజెంట్గా పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయనీయకుండా అడ్డుపడుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. దాదాపు గత 3 రోజులుగా గవర్నర్ దగ్గర జరుగుతున్నటువంటి పరిణామాలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే టీవీకే విజయ్ని ప్రభుత్వానికి ఆహ్వానించాలి. అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. అలాగే 112 స్థానాలు ఉన్నాయి. మెజార్టీకి 6 స్థానాల దూరంలో ఉన్నాడు కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి గవర్నర్ అతనికి అవకాశం ఇస్తే ఆ తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటాడని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా గవర్నర్ దగ్గర బల నిరూపణ చేసుకోవడం ఏంటి, హెడ్ కౌంటింగ్ అసెంబ్లీలో చేయాలి కదా. గవర్నర్ పూర్తిగా ఏజెంట్ గా మారి బీజేపీకి మద్దతు చేస్తున్నాడు. బీజేపీ డిఎంకే ఫేవర్ గా చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ధర్నా ఉందో అక్కడ అనేకమైనటువంటి రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారిగా టీవీకేకి పూర్తి స్థాయి మద్దతు వచ్చి ఆ క్యాడర్ ని అంటే టీవీకేకి పూర్తి స్థాయి క్యాడర్ ఉంది. ఒకవేళ ఆ క్యాడర్ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంది. కాసేపటి కిందట రాజ్భవన్ దగ్గర టీవీకే పార్టీకి సంబంధించిన కొద్దిమంది యంగ్స్టర్స్ అంతా వచ్చి కూడా విజయ్కి అన్యాయం చేస్తున్నాడు గవర్నర్ అని చెప్పి అక్కడ ధర్నా చేశారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వేరే ప్రాంతానికి తరలించారు. సో టీవీకే విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నరే అడ్డుకుంటున్నారు. గవర్నర్ ముందు పెట్టి బీజేపీ, డిఎంకే, అన్నా డిఎంకే అంతా కూడా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అనేకమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణల మధ్య ప్రస్తుతం తమిళనాడు రాజకీయం అంతా రసవత్తరంగా మారిందని చెప్పుకోవాలి. మరొక వైపు వామపక్షాలు సమావేశమయ్యాయి. లెఫ్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం దగ్గర 4 స్థానాలు ఉన్నాయి. తర్వాత వీసీకే దగ్గర 2 స్థానాలు ఉన్న నేపథ్యంలో ఈ 6 ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడం దానికి సంబంధించి ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలకు సంబంధించి ఎవరైతే 2 పార్టీలకు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అలాగే అన్నా డిఎంకేకి సంబంధించిన నేతలు కూడా అన్నా డిఎంకే గవర్నమెంట్ ఏర్పాటు కాబోతుందని ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా బీసీకే ఆ తర్వాత వామపక్షాలు 2 కలిపి చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాయని చెప్పవచ్చు. సో రాత్రి వరకు కూడా ఇంటర్వ్యూ అవకాశం ఉంది. ఇప్పటికీ ఇది చెన్నైతో పాటు కోయంబత్తూరు, తిరుచి, దాంతోపాటు కన్యాకుమారిలో కూడా కాంగ్రెస్ ఎక్కడైతే బలంగా ఉందో తమిళనాడు అక్కడంతా కూడా టీవీకేకి మద్దతుగా ధర్నాలు జరుగుతున్నాయి. చెన్నైలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతానికి ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రస్తుతం ఇక్కడ ఏదైతే సంక్షోభం నెలకొందో అంటే టీవీకే విజయ్ని అధికారంలోకి రానివ్వకుండా
సంక్షోభం ఏదైతే ఉందో ఆ సంక్షోభాన్ని న్యాయ సలహాలను ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఇక్కడ దృష్టి పెట్టారు. వారు కూడా పూర్తి గైడెన్స్ చేస్తున్న నేపథ్యంలో సో ఈ 6 గంటల తర్వాత వామపక్షాలు ఎలాంటి ప్రకటన చేస్తాయి, వీసీకి ఎలాంటి ప్రకటన చేస్తాయి, తర్వాతనే మిగిలిన రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కనుక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. టీవీకి విజయ్కి మద్దతు ఇస్తూ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చెన్నైలో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ దినకర్.